గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మనది వచ్చేసి వ్లాగ్ 12. ఇవాళ మనదైతే కారు మళ్ళీ బుల్లెట్ ఖరాబ్ అయింది. ఇవాళనేమో కారు ఖరాబ్ అయింది. కార్ లో బ్యాటరీ సెల్ఫ్ లేతలేదని బ్యాటరీ షాప్ తీసుకొచ్చిన. చూసుకోవచ్చు, మెకానిక్ తీసుకొని ఇంకా బ్యాటరీ తీసుకొని వచ్చిన. ఇదైతే మన కార్ అయితే చిన్న కారు ఒకటి అయితే కార్ రిపేర్ బ్యాటరీ షాప్ తీసుకొస్తే ఎక్స్సైడ్ బ్యాటరీ తీసుకొస్తే ఇక్కడైతే వీళ్ళైతే మంచి ఆఫర్ అయితే పెట్టిర్రు. ఉచిత బ్యాటరీ సర్వీస్ అట. క్యాంప్ అయితే వేసారు వీళ్ళ దాంట్లో. ఇవాళనే స్టార్ట్ అయింది, ఇంకొక 1 వీక్ దాకా ఉంటదట మాక్సిమం. వీళ్ళ దగ్గర అయితే మనది ఇది వచ్చేసి మారుతి ఆటోమొబైల్స్. ఇక్కడ చూసుకుంటే బ్యాటరీలు చూసిన జాతర ఉన్నది. అందరు అయితే బ్యాటరీలు తీసుకొస్తారు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చట. కంపెనీ వాళ్ళు అయితే పెట్టారు ఆఫర్. అయితే మన బ్యాటరీ అయితే ఇప్పుడు తీసుకొచ్చినాం, ఎక్స్చేంజ్ చేద్దాం మనది కూడా. సో ఇది చేయించి రిపేర్ చేయించుకొని అయితే వెళ్ళిపోదాం. మీకు కూడా మన ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే, దగ్గర వాళ్ళు ఎవరు ఉంటే ఈ ఏరియాలో అయితే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఈ బ్రదర్ వచ్చేసి మనకి బ్రదర్ చూపిస్తాను చూడండి. ఈ బ్రదర్ షాప్ వచ్చేసి ఈ ఆటోమొబైల్ అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ పెట్టారు. మొత్తం టోటల్ గా అయితే మీ బ్యాటరీ కంపెనీ బ్యాటరీ ఏమైనా ఉంటే వారంటీ లోపల ఉంటే సర్వీస్ చేస్తాడు. దాంతో పాటు ఎక్స్చేంజ్ కూడా చేస్తుండు. ఇది చూసుకోవచ్చు. ఇవాళ అయితే డేట్ అయితే ఇవాళ పెట్టిండు ఉచిత బ్యాటరీ సర్వీస్ అయితే. సో ఇంకో వీళ్ళు వేరే కంపెనీ బ్యాటరీ కూడా చెక్ చేస్తారు, చూసుకోవచ్చు. ఓన్లీ ఎక్స్రే కాకుండా వేరే కంపెనీ బ్యాటరీ కూడా చెక్ చేస్తారట. ఈ అడ్రస్ అయితే మన వాసవి ఆటోమొబైల్ కి ఎదురుగా అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఈ అవకాశం అయితే ఇవాళకి అయితే ఉంది. ఇది కాకుండా ఇంకా 1 వీక్ దాకా చేస్తారట. మీరు కావాల్సిన వాళ్ళు అయితే మన ఫాలోవర్స్ అయితే రండి, ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఇప్పుడు టైం అయితే 1:15 అవుతుంది. మన రాజన్న సిరిసిల్ల వాగులో మళ్ళీ అయితే బతుకమ్మ గడ దగ్గర మళ్ళీ ఫుల్ వాటర్ వచ్చినాయి. నిన్న పడ్డ వానకు చూసుకోవచ్చు. మీకైతే జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఫుల్ వాటర్ వచ్చినాయి. మళ్ళా బాగా ఫ్లో అయితే కానీ మామూలుగా అయితే మొన్నటి కంటే బెటర్ అయితే మొన్న అయితే మొత్తం ఎండిపోయింది అనుకున్నాం కదా. ఇప్పుడైతే నీళ్ళు అయితే మంచిగా వచ్చినాయి, చూడొచ్చు. ఇప్పుడైతే 1:15 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం అయితే నటరాజ్ ఇక్కడికి వచ్చినాం, చూసుకోవచ్చు. నటరాజ్ వెనక బ్యాక్ సైడ్ లో కిష్కిందాపురి సినిమా ఉన్నది. ఇందులో అయితే మంది అయితే బాగానే తక్కువ ఉన్నారు. మనం అయితే మిరాయి సినిమా ఇళ్ళకి వచ్చినాం. ఇప్పుడైతే మిరాయి విమల్ థియేటర్ ఉన్నమాట. మనం విమల్ థియేటర్ కాడికి పోదాం. ఆడ రివ్యూ ఎట్లుందో చూసి మనం ఫస్ట్ షో అన్న సెకండ్ షో అన్న సినిమా కూడా పోదాం. ఆ రివ్యూ కూడా చెప్తా. ఓకే చలో. ఇప్పుడైతే మనం అయితే విమల్ థియేటర్ కి అయితే వచ్చినాం. విమల్ థియేటర్ కాడ అయితే బండ్లు అయితే బాగా అంటే బాగున్నాయి, ఫుల్ ఉన్నది. టాకీస్ అయితే సినిమా మస్తు ఉందట, బాగా మంది వచ్చారు. సినిమా కూడా చూద్దాం. సినిమా అయితే మనం అయితే ఫస్ట్ షో అన్న సెకండ్ షో చూద్దాం, సినిమా చూద్దాం. మంచిగా ఉందట టాక్. రివ్యూ తీద్దామని ఆగిన, ఇంకా బయటకు రాలేరు. కానీ టాక్ అయితే బాగా వచ్చింది. పనులు చూసుకుంటావు మొత్తం టాకీస్ మొత్తం ఫుల్ అయింది. ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు జనాలు అయితే. టాక్ బాగానే ఉంది. వచ్చేదాకా ఆగుదాం, వెయిట్ చేద్దాం. తర్వాత వచ్చి మనం సినిమా పోదాం. ఇదైతే మన బుల్లెట్ సినిమా అయితే చూద్దాం. బాగా టాక్ అయితే మంచిగా ఉంది. మనం లోపలికి వెళ్ళిపోదాం. అలాగే మనం వచ్చి అన్నం తిని సాయంత్రం వచ్చి ఫస్ట్ షో సెకండ్ షో సినిమా వద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం చలో. అయితే పావుదొక్క 2 అయితే తినడానికి వచ్చిన. మనదైతే ఇవాళ వచ్చేసి టమాటా పచ్చడి, కారపొడేసి అలాగే కుమ్మేద్దాం, తినేద్దాం. సో ఇప్పుడైతే మనం వైట్ రైస్ టమాటా పచ్చడితోని, మీతో పాటు నేను ఫస్ట్ బైట్ మీతోని ఇంకే తిందాం. తిని మనం ఇవాళ సాయంత్రం సినిమాకి వెళ్దాం. సినిమా బాగుంది అంటారు, చూసారు. మంది సినిమా బాగున్నారు, టాగ్ బాగుంది, ట్రైలర్ కూడా బాగుంది, చూసాం కదా. తీసుకుంటున్న శనార్థుల్లా టమాటా పచ్చడి కూడా బాగుంటుంది, బాగుంది. బాబా ఏమన్నా టేస్ట్ ఉంటుందా? తినాలి, తిని ఎంజాయ్ చేయాలి. అలాగే పని కూడా చేసుకోవాలి. కొందరు ఫాల్తు కదా అనుకుంటారు, ఎందుకంటే పని పట్టలేదు, ఊగా వీడియో చేసుకుంటూ పెడుతున్నారే. పని చేసుకోవాలని అప్పుడు మన కామెంట్ పెట్టింది. కానీ ఏం చెప్పాలి, నేను నాకు పని చేసుకుంటేనే వీడియో చెప్తున్న విషయాలు తెలియదు. నాకేం పని లేదు, ఇదే పని అనుకుంటారు. యాక్చువల్ నాకు పని ఉన్నది కదా, ఆ విషయం కొందరికి తెలుసు. చెప్పాలి, అడగాలి. నన్ను పని చేస్తావా లేదా బట్టి కదా, పని చేసుకోపోయినారా అంటుండు. నాకు ఏం చెప్పాలి. ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుంది. నేనైతే ప్రసాదరావు పిల్లల దగ్గర కూడా వచ్చి ఒక కొబ్బరి బండ అయితే తీసుకున్నా, చూడొచ్చు. ఇక చాయ్ తాగి రోజు అయితే వేడి అవుతుంది, అందుకే ఒక రోజు కొబ్బరి బండ తాగుదాం తీసుకుంటున్నా. ఇవి కూడా బాగున్నాయి.
కొబ్బరి నీళ్ళు తాగరు మంచి చలువ వేడి కాకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు తాగాలి అప్పుడప్పుడు, వారాల 2-3 సార్లు తాగాలి. ఓకే తాగేద్దాం. సో గాయస్ ఇప్పుడు టైం అయితే 6:50 అవుతుంది. మనమైతే షాప్ లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే మనైతే షాప్ బంద్ చేసి సినిమా పోదాం అనుకున్నాం కదా. సినిమా పోదాం, ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి సినిమా అయితే చూద్దాం. సెకండ్ షో మీరా ఎట్లుంది అన్నది మీకు రివ్యూ అయితే రేపు ఇస్తాను. సూపర్ ఉంది. బ్రెడ్ ఆమ్లెట్ తిందాం ఇప్పుడు. ఇంటికి అయినాక ఫ్రెష్ అప్ అయ్యి సినిమాకి అయితే పోదాం. చూడగానే ఏమేమి ఉంది కదా, తిన్నాక ఇంకా వేరే ఉంటది. ఏంటది? బటర్ వేస్తుండు మన కోసం స్పెషల్ గా. రారే ఇప్పుడు గణేష్ గారికి మంచిగా ఎత్తాడు, బ్రెడ్ ఆమ్లెట్ కూడా మంచిగా ఎత్తాడు. మనం లాస్ట్ టైం అయితే మన పకోడీ వీడియో తీసిన ఇలానే ఉంటది, మన ఛానల్ లోనే చూడండి. చూసుకోవచ్చు. మనకైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇచ్చిండు. సంపమే కదా ఇప్పుడు. ఫస్ట్ బయట మీతో పాటు నేను. కారం ఉంది, తిన్నామంటే వేడి వేడి ఉంది, కారం కాదు. బాగుంది. తినాలి అప్పుడప్పుడు స్నాక్స్ బయట తినాలి, అన్ని తినాలి. కొంచెం ఉల్లిడైతే ఆహా అన్ని తినాలి. ఎవరో చెప్పినట్టు అన్ని తినాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. మేమైతే 8 అవుతుంది. మనమైతే క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి అయితే వచ్చేసాం. ఈ క్రెడిట్ కార్డు అయితే మనదే, కానీ వేరే వాళ్ళు వాడుతారు. కానీ బిల్లుస్ మనం వాడుతున్నాం, తప్పట్లేదు. కానీ నాకు తెలిసి ఒక ముచ్చట చెప్తా, తప్పు అనుకోవద్దు. క్రెడిట్ కార్డ్ అయితే ఎవరికైతే ఇయ్యకుర్రి, బాధపడకుర్రి, ఇబ్బంది పడకుర్రి. మీ కార్డు మీరే వాడుకోరు, లేదంటే బ్లాక్ చేసుకోర్రి. పట్టినే ఉంది కానీ వాడకుండా ఇస్తే మాత్రం అలాగా ఇబ్బంది పడతారు, అర్థం చేసుకోర్రి. ఇప్పుడైతే మనం అయితే విమల్ థియేటర్కి వచ్చినాం, టికెట్ తీసుకున్నాం, మిరాయి సినిమా చూస్తున్నాం. చూసి రివ్యూ అయితే చెప్తాను నేను రేపు. మన వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, మనకు కొద్దిగా సపోర్ట్ చేయరి. మన లాగ్ అయితే డైలీ వస్తుంది. ఇప్పుడైతే మనం అయితే సినిమాకి అయితే వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే మనం అయితే మిరాయి సినిమాకి అయితే వచ్చినాం. సినిమా చూసినాక అయితే రివ్యూ అయితే ఇస్తాను, మీకు ఎలా ఉందన్నది చూడండి. టైం అయితే 12:30 అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే సినిమాకి అయితే పోయి వచ్చిన. ఇనుమ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది, మస్తు చూడరు. ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళరు. సినిమా అయితే మస్తు తీసిరు, ఎక్సలెంట్. నాకైతే ఫుల్ మస్తు అనిపించింది. మీరు కూడా చూడరు, ఎంజాయ్ అయ్యేది. సో అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.